హలో, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. చాలా రోజులైంది వీడియోస్ చేయక, బిజినెస్ పని మీద బిజీ ఉంది, నేను చేయలేకపోయానండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఓల్డ్ కాయిన్స్ అండి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక పర్సన్ దగ్గర, అతని దగ్గర నేను ఓల్డ్ కాయిన్స్ అంటే మన భారతదేశాన్ని ఎంతమంది రాజులు పరిపాలించిందో, రాజులు, సామంత రాజులు, పెద్ద పెద్ద రాజులు ఎవరెవరైతే ఉన్నారో, మన భారతదేశాన్ని ఎంతమంది అయితే రాజులు పరిపాలించారో, ముస్లిం రాజులు కానీ, ఇంకా బ్రిటిష్ వారు కానీ, ఈస్ట్ ఇండియా కంపెనీ సంబంధించిన కాయిన్స్ నుంచి మొదలు పెడితే ఇక్కడ ప్రతి ఒక్కటి ఉందండి. చిన్న కాయిన్స్ కూడా ఉన్నాయి. అప్పుడు అంటే ఆ రాజులు పరిపాలించిన కాలంలో చిన్న కాయిన్స్ కూడా ఉన్నాయండి. నేను ఆశ్చర్యపోయా ఈ కాయిన్స్ని చూసి. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చండి, అతను మొత్తం అమ్మేస్తాడట. అందులో వెండి కాయిన్స్ ఉన్నాయండి, కాపర్ కాయిన్స్ ఉన్నాయి, రకరకాల కాయిన్స్ ఉన్నాయి. చిన్న భూతద్దంలో చూస్తే కానీ కనబడని కాయిన్స్ కూడా ఉన్నాయి. మొత్తం అంటే నాకు ఐడియా లేదండి దీని మీద, కాయిన్స్ మీద. కానీ మొత్తం అందరు రాజులు పరిపాలించింది, ఇండియాలో ఎప్పుడు కాయిన్ ప్రింట్ అయింది, కరెన్సీ నోట్లు కూడా ఆయన దగ్గర ఉన్నాయండి. నేను చూసి ఆశ్చర్యపోయా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ పైన ఉంటుందండి, కాల్ చేయండి. అతను అమ్మేస్తారంట. నాకు ఇంటిమేషన్ ఇచ్చాడు, అమ్మేస్తానండి అది అని. అతను ఎంత చక్కగా బుక్లెట్ చేయించాడంటే దీన్ని, కాయిన్స్ని, ప్రతి ఒక్క కాయిన్స్ని. చిన్న కాయిన్ చూశారు కదా, ఎంత బాగుంది అది. నేను చూశానండి, కలర్ చూసాను అవన్నీ, చాలా ఆనందపడ్డానండి. తర్వాత వచ్చేసి ఇలా చెప్పుకుంటూ పోతే మన భారతదేశాన్ని ఎంతమంది రాజులు పరిపాలించాలో అంతమంది రాజులు ముద్రించబడిన ఈ కాయిన్స్ ఉన్నాయండి అప్పుడు కరెన్సీ భారతదేశంలో. తర్వాత వచ్చేసి లేటెస్ట్ కరెన్సీతో సహా అందులో ఉన్నాయండి. ఎక్కువ శాతం ఉన్నదంతా పాత కరెన్సీ అండి. స్వతంత్ర రాకముందు కరెన్సీ, రాజులు పరిపాలించిన కరెన్సీ, ఇవే ఎక్కువ ఉన్నాయండి. మీరు గమనించండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయనకు అమ్మేస్తారట. తర్వాత దీంతో పెద్ద పెద్ద కాయిన్స్ ఉన్నాయండి, వెండి కాయిన్స్. ఆ రోజులలో వెండి కాయిన్స్ కూడా అతను చాలా బాగా సేకరించాడండి. ప్యూర్ వెండి అనమాట, ఆ రోజులలో ప్యూర్ వెండి. ఆ కాయిన్స్ ఉన్నాయి. మీరు చూడండి, కళ్ళు చెదిరిపోతాయి. ఆ కాయిన్స్ని చూసి నేను ఆశ్చర్యపోయా. మొత్తం ఒక బుక్లెట్ తయారు చేసి నీట్గా ఉంచాడనమాట. ఇది పాత కరెన్సీ అండి, చూడండి, 10 రూపీస్ నోట్. ఆ రోజులలో 10 రూపీస్ నోట్. ఆయనకి కాయిన్స్ ఇలా దాచిపెట్టుకోవడం చాలా ఇష్టం అంట. అప్పుడు మొత్తం దాచిపెట్టుకున్నాడు, కొనుక్కున్నాడండి. ఎవరికైనా కావాలంటే అమ్మేస్తాడు. చూడండి, కాపర్ కాయిన్స్ కూడా ఉంటాయి, అప్పుడు ముద్రించబడ్డ కాపర్ కాయిన్స్. చాలా బాగా నచ్చాయండి, చూసి నాకైతే చాలా బాగా అనిపించింది. కాపర్ కాయిన్స్ ఉన్నాయి. తర్వాత వెండి కాయిన్స్ చూడండి, పాత రాజులు, అప్పుడు పాత రాజుల కాలం నాటి అండి ఇవన్నీ వెండి కాయిన్స్. వెండి కాయిన్స్ కూడా ఆయన సేకరించాడు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి, నా పైన నెంబర్ ఉంటుంది. నేను ఎప్పుడూ డైమండ్ వీడియోస్ చేస్తూ ఉంటాను, కానీ అతను నన్ను రిక్వెస్ట్ చేశాడనమాట, సార్ ఇది కూడా నేను అమ్మేస్తానండి, ఎవరంటే చూడండి సార్ అది అని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా పైన నెంబర్ ఉంటుంది, కాల్ చేసి అడగచ్చండి. చాలా బాగున్నాయి. ఇది సేకరించడం అనేది అతని హాబీ అంటండి. ప్రస్తుతానికి మొత్తం అవి అమ్మేస్తారు. ఎంతమంది సామంత రాజులు పరిపాలించారు అన్నారు. సో దాంతో పాటు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి, పాత కాయిన్స్ని తీసి దాచిపెట్టుకోవడం కానీ, కాయిన్ కలెక్షన్ చేసుకోవడం కానీ చాలామంది అట్లా హాబీగా పెట్టుకుంటారు కదా. ఎవరికైనా ఉపయోగపడతానంటే పైన నా నెంబర్ ఉంటుంది, కాల్ చేసి నాకు అడిగితే దానికి సమాధానం చెప్తానండి. కావాలంటే తన నెంబర్ కూడా నేను ఇస్తాను. అందుకే ముందుగా నాకు కాల్ చేసి అడిగితే నేను చెప్తానండి. చూడండి, ఆ కాయిన్స్ చూసి నేను ఆశ్చర్యపోయానండి. శాలివాహన శకం కాయిన్స్. ఇంతమంది రాజులు, సామంత రాజులు పరిపాలించిన ఆ రాజులు, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కాయిన్స్, రాణి రుద్రమ్మదేవి కాయిన్స్, అంటే ఆ రోజులలో ముద్రించిన కాయిన్స్, ఇట్లా రకరకాల ఈస్ట్ ఇండియా కాయిన్స్. అసలు నేను చూస్తే ఆశ్చర్యపోయాను సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది అందరికీ షేర్ చేయండి, మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి, ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. అది మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ అందరికీ ఇది షేర్ చేయండి. ఇది గమనించండి, చూడండి ఎన్ని కాయిన్స్ ఎట్లున్నాయో. పాతకాలం నాటి కాయిన్స్, ఇండియన్ కరెన్సీ కాయిన్స్, అంటే లేటెస్ట్గా తీసుకున్న కాయిన్స్, లేటెస్ట్గా వచ్చిన కాయిన్స్ కూడా ఇందులో ఉన్నాయండి.
మీరు అందరు గమనించండి ఫ్రెండ్స్. నాకు ఏమి వద్దు, ఇప్పుడే కదా మనం తింది. ఎవరికైనా నేను ఏమి అమ్మో నా వల్ల కాదు. అడగచ్చు. వద్దు వద్దు బుక్లెట్ లాగా తయారు చేశానండి. నీకు తెలుసుగా ఇప్పుడు. ఇంకా చాలా కాయిన్స్ చూశాను నేను. మిగతా ఇవి నేను వీడియో తీయలేకపోయాను, టైం లేక. మీకు ఎవరికైనా నచ్చితే నాకు కాల్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.